welcome to my channel. ఈరోజు మనం రుచికరమైన యమ్మీ చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ చూసేద్దాం. ఇక్కడ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేసుకోండి. 4 cups ఆఫ్ బాస్మతి రైస్ మంచిగా కడిగి వాటర్లో నానబెట్టుకోవాలి. ఎనీ బ్రాండ్ ఆఫ్ బాస్మతి రైస్ ఈజ్ ఓకే, మీ ఇష్టం. తర్వాత ఒక బంచ్ ఆఫ్ కొరియాండర్ పుదీనా లీవ్స్ కడిగి పెట్టేసుకోవాలి. అండ్ కావాల్సిన మసాలాస్ అన్ని పెట్టుకుంటే ఈజీ అయిపోతుంది. ఇక్కడ మనం చికెన్ మసాలా, చికెన్ బిర్యానీ మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, ఉప్పు తీసుకున్నాం. అన్ని 1 to 2 tablespoons అండ్ సాల్ట్ తగినంత టేస్ట్ చూసుకోవాలి. ఆనియన్స్, నిమ్మకాయలు, పెరుగు 3/4 cup, ఆయిల్, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ స్పైసెస్ అండ్ చికెన్. ఇప్పుడు క్విక్ ప్రొసీజర్లో వెళ్ళిపోదాము. 3, 2, 1 గో. సో చికెన్ ఇక్కడ మనం 3.5 lbs అంటే 1.5 kg చికెన్ తీసుకున్నాము. ఒక బౌల్లో వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ పక్కన పెట్టుకున్న మసాలాస్ అన్నీ వేసుకోవాలి 1 by 1. సో మళ్ళీ చెప్తున్నాను, 2 tablespoons అప్రాక్సిమేట్గా తీసుకున్నాము ఎవ్రీ మసాలా. కానీ మీకు టేస్ట్కి తగినట్టు ఎక్కువ వేసుకోవాలన్నా తక్కువ వేసుకోవాలన్నా మీ ఇష్టం. ఇది మసాలా సాల్ట్ అనేది జస్ట్ మీ టేస్ట్ని బట్టి వేసేసుకోండి. సో ఇలా అన్ని మసాలాస్ అన్నీ వేసేసుకోవాలి. దెన్ కర్డ్, నిమ్మకాయ, 2 నిమ్మకాయలు, కొత్తిమీర, పుదీనా, అన్నీ వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి హ్యాండ్తో. ఇది మనం మ్యారినేట్ చేస్తాము. ఇలా చికెన్ అన్ని మసాలాస్తో మ్యారినేట్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో ఎంత బాగా మిక్స్ చేస్తే మసాలాస్ అన్నీ చికెన్కి కూడా పట్టేస్తాయి అండ్ కుక్ అయినప్పుడు ఈవెన్గా మసాలాస్ అన్నీ స్ప్రెడ్ అవుతాయి. సో బాగుంటుంది. సో ఇక్కడ చూపించిన విధంగా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇలా ఫైనల్గా ఒక మూత మూసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని కొంచెం ఎక్కువనే వేసుకోండి. ఆనియన్స్ అన్నీ పోసలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా. ఆయిల్ వేడెక్కిన వెంటనే 3 ఆనియన్స్ కట్ చేసుకునేవి వేసేసుకోవాలి. ఆనియన్స్ అయితే డెఫినెట్గా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. సో కొంచెం టైం పడుతుంది. మళ్ళీ ఫ్లేమ్ టూ హైలో పెడితే నల్లగైపోతాయి. సో కేర్ఫుల్గా స్లోగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్యలో కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. సో ఇక్కడ చూపించిన విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలి. 4 cups ఆఫ్ రైస్కి 10 cups ఆఫ్ వాటర్ తీసుకున్నాము. ఇక్కడ ఇలా మెజర్ చేసుకొని 10 cups తీసుకొని అది బాయిల్ చేయాలి. సో స్టవ్ పైన పెట్టేసేసి బాయిలింగ్కి దానిలో మనం ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసాం కదా, ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది యూజువల్గా. సో వాటర్ బాగా బాయిల్ అయిన వెంటనే ఈ ఆనియన్స్ తగినంత ఆయిల్ దానిలో వేసుకోవాలి. ఒకవేళ మీకు నచ్చకపోతే రెగ్యులర్ ఆయిల్ కూడా వాడచ్చు. బట్ డెఫినెట్గా ట్రై ఇట్. ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ అయితే టేస్ట్ బెటర్ ఉంటుంది. సో కొంచెం ఆయిల్ ఇలా వేసేసుకోవాలి. సో ఇలా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత వాటర్ మంచిగా
మసలాలి. సో బాగా బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయండి. సో ఇలా బాయిల్ అయిన వాటర్లో ఇలాచీలు, షాజీరా పువ్వు, బిర్యానీ ఆకు, లవంగాలు అన్నీ వేసేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకొని పెట్టేసుకోవాలి. సో ఇలా బాగా బాయిలింగ్కి వచ్చాక ఆ వాటర్లో మనం నానబెట్టుకున్న బియ్యంని వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని బాగా మిక్స్ చేసేయండి. బాయిలింగ్ వాటర్లో అన్నం ఉడకాలి. సో ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ జస్ట్ చెక్ చేసుకోండి అన్నం ఉడికేదాకా. ఫ్యూ మినిట్స్ పడుతుంది. ఇలా బాయిల్ అయిన రైస్ని ఒక స్ట్రెయినర్ తీసుకొని దానిలో వేసేసుకోవాలి. సో నీళ్ళన్నీ వంపేసేసి పక్కన పెట్టేసుకోండి. సో ఇప్పుడు ఒక పెద్ద కడాయి లేకపోతే ఏదైనా ఒక పెద్ద బౌల్ తీసేసుకోవాలి. దానిలో మ్యారినేట్ చేసిన చికెన్ని ఇలా నీట్గా స్ప్రెడ్ చేసేసుకోండి. మసాలాస్ అన్నీ నీట్గా వేసేసి బౌల్లో బేస్ లాగా చికెన్ పీసెస్ అన్నీ సపరేట్గా పెట్టేసుకుంటే మంచిగా బాయిల్ అవుతాయి. ఒక దాని మీద ఒకటి లేకుండా నీట్గా ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. కొంచెం మంచి ఇట్లా పెద్ద మూకుడు ఆర్ కడాయి లాగా అయితే బాగా వస్తుంది. అండ్ థిక్ బేస్ ఉంటే ఇంకా బెటర్, మాడిపోకుండా. ఇలా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాము. కొంచెం వాటర్ వేసేసి సో అలా నీట్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. సో ఇక్కడ మా బుట్టిగాడు కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో ఇలా నీట్గా బేస్ స్ప్రెడ్ చేసుకున్న చికెన్ బౌల్ చూసారు కదా, దీనిలో బాయిల్ అయిన రైస్ని ఇలా వేసేసుకోవాలి మొత్తం బౌల్లో. సో ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి బౌల్లో.
కొంచెం నెయ్యి వేసేసుకోవాలి పైన. ఒక 2 టేబుల్ స్పూన్స్ టు 3 టేబుల్ స్పూన్స్ జస్ట్ తగినంత. సో ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత రైస్ దీనిలో ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న గోల్డెన్ బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. పుదీనా లీవ్స్ ఆప్షనల్, ఇంట్రెస్ట్ ఉంటే జస్ట్ వేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం. ఇప్పుడు కుంకుమ పువ్వు కొంచెం వాటర్లో సోక్ చేసింది కలర్ కోసం. సో ఇలా వేసేసుకోవాలి. సో ఇప్పుడు కుకింగ్లోకి వెళ్ళిపోదాం. ఒక ప్యాన్ పెట్టేసుకొని మనం ఇందాక సెట్ చేసుకున్న బిర్యానీ బౌల్ దానిపైన పెట్టేసి మీడియం ఫ్లేమ్లో లిడ్ క్లోజ్ చేసి ఒక 20 to 30 minutes ఇన్ మీడియం ఫ్లేమ్, తర్వాత ఒక 10 minutes లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. సో అప్పుడు చికెన్ పీసెస్ బర్న్ అవ్వకుండా నీట్గా కుక్ అవుతాయి. సో ఇలా లిడ్ పెట్టిన తర్వాత దీని మీద వెయిట్ పెట్టాలి. వెయిట్కి నా దగ్గర ఒక రోల్ ఉంది కాబట్టి నేను అది యూజ్ చేస్తున్నాను. కానీ నేను చూసాను చాలామంది అల్యూమినియం ఫాయిల్ పెట్టేసి గోధుమ పిండి కూడా చుట్టి పెడతారు. బట్ ఇలా కూడా వర్కౌట్ అవుతుంది. కపుల్ ఆఫ్ టైమ్స్ ట్రై చేసాము. సో వన్స్ డన్, యమ్మీ యమ్మీ బిర్యానీ ఈజ్ రెడీ. సో మంచిగా కుక్ అయిపోయిన తర్వాత సర్వ్ అండ్ ఈట్. సో ఇలా ఫుల్ ఫ్లేవర్స్తో యమ్మీ బిర్యానీ ట్రై చేయండి రెసిపీ, అండ్ లెట్ మీ నో హౌ ఇట్ టర్న్డ్ అవుట్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. See you next time. Subscribe to my channel.